కొంచెం హెడేక్లా అనిపిస్తే నిషా బ్రహ్మాండమైన లెమన్ టీ చేసింది. बहुत यम्मी है लेमन टी। वाइफ की रसोई। హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్. మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. బేబీని చూసుకుంటున్నాను, మీరు చూడొచ్చు ఇలాగా. సో బేబీ బేసికల్లీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఫీడింగ్ అయిపోయింది, ఫీడింగ్ తర్వాత బర్పింగ్ కూడా అయిపోయింది, బర్పింగ్ తర్వాత ఇప్పుడు బేబీని పడుకోబెడుతున్నాను. అండ్ మోర్ ఓవర్ కొంచెం హెడేక్లా అనిపిస్తే నిషా బ్రహ్మాండమైన లెమన్ టీ చేసింది. చాలా బాగుంది ఈ టీ. ఆహాహా, ఏం టేస్ట్ ఉందబ్బా. హోటల్ भी फेल है इसके सामने. बहुत यम्मी है लेमन टी। वाइफ की रसोई। हेलो फ्रेंड्स, टी तागो तागू టీ తాగుతారా? తాగుతారా? కావాలా? కావాలా లేదా? లేదు. ఇట్స్ ఓకే. నాకు నిన్న ఒక వీడియోలో ఒకరు కమెంట్ చేశారు, బేబీ ఫేస్ రివీల్ చేయమన్నారు. ఇప్పుడైతే ఫేస్ రివీల్ చేయను, త్వరలోనే రివీల్ చేస్తాను, డోంట్ వరీ. నాకు కొంచెం టైం ఇవ్వండి, సూన్ నేను బేబీ ఫేస్ రివీల్ చేస్తాను. లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయడం అసలు ఈజీ కాదు. నేనేమనుకున్నాను, లాంగ్ హెయిర్ ఉంటే చాలా బాగుంటుంది, అండ్ అలాగే లాంగ్ హెయిర్ పెంచేసాను, బట్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు కదా, నా హెయిర్ ఓపెన్ ఉంది. ప్రతిసారి కూర్చొని నేను నా హెయిర్ని టై చేయలేను. టై చేస్తుంటే అంటే నేను ప్రతిసారి కూర్చొని టై చేయలేకపోతున్నాను, నాకు ఒక బద్ధకంలా అయిపోతుంది. నేను డైరెక్ట్గా ఇప్పుడు ఏం చేశానంటే, నేను క్యాప్ వేసేసుకున్నాను. హెయిర్ అనేది ఐస్లో పడకుండా క్యాప్తో ప్రొటెక్ట్ చేస్తున్నాను. సో గైస్, అయితే నేను స్నానం చేసి రెడీ అయిపోయాను, అంటే రెడీ అయిపోయి ఫ్రెష్ అయ్యానండి బేసికలీ. ఇంకొక విషయం, సో గైస్ అయితే నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను, అండ్ బయట ఒక వెళ్ళి పని ఉంటే బయట వెళ్ళి ఆ పని చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక విషయం రియలైజ్ చేశాను. నా ఇంట్లో మామూలుగా ఊడవడం అనేది రోబో చేస్తుంది. ఇదిగోండి ఈ రోబో, ఇంతకుముందు నా వీడియోస్లో చూసుంటారు మీరు. ఈ రోబో ఉంది కదా, ఇదే మొత్తం స్వీపింగ్ అండ్ మాపింగ్, అంటే ఉడిచి తడిగుడ్డ వేస్తుంది. జనరల్గా ఏంటంటే నేను అన్ని రూమ్కి ఒక్కొక్క సింగిల్ మ్యాప్ ఉంటుంది, అంటే సెగ్రిగేటెడ్ ఉంటుంది. హాల్, డైనింగ్ హాల్, కిచెన్, మాస్టర్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ అలా అని మొత్తం మ్యాప్ ఉంటుంది, రెడీ ఉంటుంది. నేను మ్యాపింగ్ చేశాను, అంటే మ్యాపింగ్ చేసిన తర్వాత నేను హాల్, డైనింగ్ హాల్ అండ్ దాని తర్వాత కిచెన్, మాస్టర్ బెడ్రూమ్ క్లీన్ చేశాను, అంటే క్లీన్ చేయించాను. దాంతో చేయించిన తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ క్లీన్ చేయించాలంటే అసలు అవ్వట్లేదు. నేను ఇంకా అనుకున్నాను మేబీ బ్యాటరీ లో అయిపోయి ఉంటుంది, దానివల్ల క్లీనింగ్ చేయట్లేదు అని అనుకున్నాను. బట్ చెక్ చేస్తే మళ్ళీ నేను బ్యాటరీ చెక్ చేస్తే దాంట్లో ఐ థింక్ అరౌండ్ 75% అంత బ్యాటరీ ఉంది. సో 75% బ్యాటరీ ఉన్నా సరే ఎందుకు పని చేయట్లేదు, వెళ్ళి క్లీనింగ్ ఎందుకు చేయట్లేదు అని డౌట్ వేసింది. మళ్ళీ ఒకసారి దాని దగ్గరికి వెళ్ళి చూశాను. ఓకే, ఇప్పుడు ప్లే చేసి చూద్దాము గెస్ట్ బెడ్రూమ్ క్లీన్ చేస్తుందా లేదా అనేది. బట్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, కానీ అది వెళ్ళట్లేదు, వెళ్ళి క్లీన్ చేయట్లేదు. మీకు చూపిస్తాను ఎలా ఏమైంది ఎగ్జాక్ట్గా చూపిస్తాను, చూడండి. ఓ మై గాడ్, ఇప్పుడు పని చేస్తుంది ఇది. అర్రే, ఇందాక నిజంగానే అది ఏం చేసింది అంటే చాలా 1 అవర్ నుంచి చాలా ట్రై చేస్తున్నాను దాన్ని. అరే క్లీన్ చేయాలంటే అది క్లీనే వెళ్ళట్లా, అంటే ఇలా బయటికి రావట్లా. ఏదో సెన్సార్ ప్రాబ్లం ఉందని చెప్పింది, బట్ ఇప్పుడు చూస్తుంటే పని చేస్తుంది. ఓకే, వెళ్ళి క్లియర్గా ఇప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ బేసిక్లీ చెప్తాను ఏమైంది. ఎగ్జాక్ట్గా ఏంటంటే అక్కడ నుంచి బయటకు వచ్చి ఇలా క్లీన్ చేయడానికి వెళ్తుంది లొకేషన్కి. బట్ నేను దాన్ని క్లీన్ చేయమంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే, ఒక రూమ్ క్లీన్ చేయమంటే గెస్ట్ బెడ్రూమ్, అది అసలు ఆన్ అయిపోయి ఓన్లీ కొంచెం తిరిగి ఆఫ్ అయిపోతుంది. సెన్సర్లో ప్రాబ్లం ఉందని చెప్పింది, బట్ ఇప్పుడు మళ్ళీ పనిచేస్తుంది. ఓ మై గాడ్, ఐ థింక్ వ్యూవర్స్ మీరు నాకు లక్కీ ఉన్నారు, నేను మీకు చూపిద్దాం అనుకుంటే అది పనిచేస్తుంది. సో ఇది గెస్ట్ బెడ్రూమ్. జనరల్లీ ఈ గెస్ట్ బెడ్రూమ్లో మమ్మీ పడుకుంటున్నారు, అంటే నిషా వాళ్ళ మమ్మీ, అంటే నా అత్తగారు, వాళ్ళు పడుకుంటున్నారు ఇక్కడ. నేను నిషా అండ్ బేబీ ఆ రూమ్లో పడుకుంటున్నాను. మా అత్తగారు డూడల్ కివి ఈ రూమ్లో పడుకుంటున్నారు. బేబీని కొంచెం డాగ్స్తో దూరం ఉంచాలి కదా, అందుకనే దగ్గరికి రాకూడదు. మామూలుగా డూడల్కి అయితే అలవాటు ఉంది బెడ్ మీద నాతో కలిసి పడుకోవడం. సో అందుకనే డూడల్ కొంచెం టైం కోసం డూడల్ని నేను నాతో పడుకోబెట్టట్లేదు. కానీ అత్తగారితో డూడల్కి బాగా కనెక్షన్ ఎక్కువ అయిపోయింది. ఆల్రెడీ ఉంది, బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది. సో డూడల్ ఏమో ప్రతిసారి మంచం మీద ఎక్కి రాత్రిపూట అత్తగారితో పడుకుంటున్నాడు. అండ్ ఇదిగోండి వ్యాక్యూమ్ రోబో పనిచేస్తుంది, ఈ రూమ్ క్లీన్ చేసేస్తుంది. ఈ రోబో ఉండడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. ఆటోమేటిక్ క్లీనింగ్ చేసేస్తుంది. మాకు కూడా మాకు పని తక్కువ అయిపోతుంది. అంటే ఉడిచి తడిగుడ్డు కూడా వేసేస్తుంది.
ఫస్ట్ నేను యాక్చువల్లీ దీన్ని ఏం చేస్తానంటే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను దీన్ని ఫస్ట్ ఏం ఇన్స్ట్రక్షన్ ఇస్తానంటే మొత్తం ఊడ్చేయాలి, కాసేపు ఆగి మొత్తం ఛార్జ్ అయిన తర్వాత మళ్ళీ తడిగుడ్డి వేసేయాలి. అంటే అలా బెటర్ ఉంటుంది. నార్మల్గా మన దగ్గర ఆప్షన్ ఉంది, మనకు కావాలంటే రెండు ఒకేసారి చేసేయచ్చు. అంటే ముందు వైపు నుండి వ్యాక్యూమ్ సక్షన్ ఉంటుంది, బ్రష్ ఉండి క్లీన్ చేసి సక్షన్ చేస్తుంది. సో డస్ట్ అంతా లాక్కుంటుంది, డస్ట్ కంపార్ట్మెంట్ అంటే డస్ట్బిన్ ఉంటుంది లోపల, దాంట్లో స్టోర్ అయిపోతుంది. అండ్ దాని వెనకాలే అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇక్కడ క్లీనింగ్ చేసే బ్రష్ ఉంటుంది, సక్ చేస్తుంది డస్ట్ అంతా. అండ్ దాని వెనకాల ఇక్కడ మాపింగ్ ఉంటుంది. సో అక్కడ బ్రష్ చేసి ఊడ్చి ఇక్కడ వెనకాల నుంచేమో మాపింగ్ చేసేస్తుంది. సో అలా చేస్తుంది. బట్ నేను దానికంటే ఎక్కువ బెస్ట్ ప్రిఫర్ ఏం చేస్తానంటే ఫస్ట్ ముందు ప్రాపర్గా ఊడ్చేసి దాని తర్వాత ఊడ్చేయడం మొత్తం అయిపోతే దాని తర్వాత మాపింగ్ చేయాలి. అది బెటర్ ఉంటుందని నేను ఎప్పుడు అలాగే చేస్తాను. ఇవాళ డూడోలు ఏంటో కానీ ఇక్కడ బయట వచ్చి ఎండలో కూర్చున్నాడు, విటమిన్ డి తీసుకుంటున్నాడు. అంతేనా డూడు? అవునన్నా, విటమిన్ డి హెల్త్కి చాలా మంచిది. అవునరా, నాకు తెలుసు విటమిన్ డి చాలా మంచిది హెల్త్కి. బట్ నువ్వు వ్యూవర్స్ అందరికీ చెప్పు, విటమిన్ డి తీసుకుంటున్నావు నువ్వు, బాగానే ఉంది, కానీ నీకు సన్బర్న్ కూడా అవుతుంది కదా, అంటే నీకు ట్యానింగ్ అయిపోయింది కదా, చెప్పు అది నిజమా కాదా? ట్యానింగ్ అని అబ్బందని అన్న, నాకు జుట్టు ఉంది, నా జుట్టుకి ఆల్రెడీ బ్రౌన్ హెయిర్, నాకు ట్యానింగ్ ఏమవుతుంది, నీకే ట్యానింగ్ అవుతుంది. నా ట్యానింగ్ ఎందుకు అవుతుందిరా? నాన్న నీకు స్కిన్ ఉందా? నాన్న నీకు స్కిన్ ఉంది నాన్న, ఈ స్కిన్ బర్న్ అవుద్ది. అందుకనేనా? సరే ఒక డూడిల్ పో, గో ఇన్ సైడ్. వామ్మో ఏంటో కానీ ఇవాళ నిజంగానే చాలా ఎండగా ఉంది. అసలు రోజు రోజుకి వాతావరణం మన విజయవాడలో క్లైమేట్ ప్రాపర్గా ఉండదు. కొన్నిసార్లు ఎండగా ఉంటుంది, కొన్నిసార్లు చల్లగా ఉంటుంది. అయినా చల్లగా అంటే ఇక్కడ పెద్దగా ఏం చల్లగా ఉండదు. నేను యాక్చువల్గా ఇప్పుడు మనాలిలో చూస్తున్నాను. ఓ మై గాడ్, మనాలి వీడియోస్ చూడండి గైస్, మీరు యూట్యూబ్లో మనాలి వీడియోస్ సెర్చ్ చేయండి. ఏం స్నోఫాల్ అవుతుంది అక్కడ, ఎంత భలే ఉంది అసలు. నేను మనాలిని చాలా మిస్ అవుతున్నాను. నేను లాస్ట్ ఇయర్ మనాలి వెళ్ళాను, బట్ ఈ సంవత్సరం కూడా వెళ్ళే నా ప్లాన్ ఉంది. ఈ సంవత్సరం అంటే 2024లో కాదు, 2025లో, అంటే ఫిబ్రవరిలో ఎలాగో ఢిల్లీ వెళ్తున్నాను కదా, అక్కడ నుంచి మేబీ కుదిరితే మనాలి వెళ్తా, లేదంటే వేరే ఏదైనా ప్లేస్ కుదిరితే వెళ్తాను, దగ్గరలో ఉన్న ఏదైనా ప్లేస్. బట్ నిజంగానే మనాలి వెళ్ళే చాలా కోరిక ఉంది నాకు. మోస్ట్లీ ట్రై చేస్తాను ఢిల్లీ నుంచి మనాలి వెళ్ళడానికి. మనాలి స్నోఫాల్ గైజ్ నిజంగానే ఐ లవ్ ఇట్, నాకు చాలా ఇష్టం. నాకు కుదిరితే నా లైఫ్లో ఒక్క ప్రాపర్టీ మనాలిలో కట్టేసి అక్కడే ఉంటాను ఇంకా డెఫినెట్గా. అసలు మనాలిలో ఇల్లు ఉంటే నిజంగానే ఎంత బాగుంటుంది, ఎంత అంటే ఎంత బాగుంటుంది, వేరే ఎక్స్పీరియన్స్. అవును, ఒక విషయం అయితే ఉంది మనాలిలో, అంటే అది ఒక విలేజ్ లాంటిది, అక్కడ మనకి మాల్స్ లాంటివి ఏమి ఉండవు, బట్ మీకు నేచర్ బ్యూటీ అదంతా అక్కడే దొరికిద్ది. అలాంటి బ్యూటీ మీకు ఇంకా ఎక్కడ దొరకదు. అంటే మనాలి లాంటి ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి, లేహ్ లదాఖ్ ఉంది, అటువైపు ఉన్నాయి, చాలా ఉన్నాయి, శ్రీనగర్ ఉంది, లేదంటే కుల్లు వెళ్ళొచ్చు. కుల్లు మనాలి దగ్గరే ఉంది. అలాంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి. బట్ స్టిల్ అంటే ఒక హెవెన్ అంటే స్నోఫాల్ అండ్ మౌంటైన్ హెవెన్. మీరందరూ వ్యూవర్స్ అందరూ నా వీడియో చూసే వాళ్ళందరూ నా కోసం ప్రే చేయండి. నేను కొంచెం ఎక్కువ సంపాదించేసి మనాలిలో ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టించిన తర్వాత అక్కడే సెటిల్ అవ్వాలని ఉంది నాకు. అండ్ ఒకవేళ అక్కడ సెటిల్ అయిపోయినంటే ఓ మై గాడ్, ప్రతిరోజు మీకు స్నోఫాల్ది మనాలిది చక్కగా భలే వ్యూస్తో భలే వీడియోస్ రికార్డ్ చేసి యూట్యూబ్లో వేస్తాను. మీరందరూ చూడొచ్చు, చాలా బాగుంటుంది, చాలా బ్రిలియంట్గా ఉంటుంది. సో అది నా మెయిన్ కోరిక. అండ్ గైస్ ఇవాళ బ్లాగ్ అనేది ఇక్కడే కొడతాను. అయితే సార్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.